మావోయిస్ట్ అగ్రనేతలు కడారి సత్యనారాయణ, అలాగే కోట రామచంద్రారెడ్డిలు ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ ఘటన పైన ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. కోట రామచంద్రారెడ్డి కుమారుడు రాజా చంద్ర ఆయన రీసెర్చ్ స్కాలర్‌గా చేస్తున్నారు. దీనికి సంబంధించి దానిలో హైకోర్టులో కేసు ఎటు తేలలేదు. దీంతో వెంటనే స్పందించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా ఒక సిట్ జస్టిస్ సతీష్ చందర్ అలాగే దీపాంకర్ దత్తాలు నక్సలైట్లకి పూల బొకేలతో ఏమైనా స్వాగతం పలుకుతారా? వారు చేసినటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి నేపథ్యంలో అది కస్టడీ డెత్ అని ఎట్లా అంటారు మీరు అని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ కేసును డిస్మిస్ చేయడంతో మరి సిద్దిపేట జిల్లా కోయడ మండలం తీగలకుట్టపల్లికి చెందినటువంటి కాథా రామచంద్రారెడ్డి కుమారుడు ఈ కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ తరపున గోన్సాల్వెస్ అనేటువంటి న్యాయవాది వాదించడం జరిగింది. దీంతో కేసు డిస్మిస్ చేయడంతో మళ్ళీ ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. పోస్ట్ మార్టం చేయాలి అనే దానిపైన గతంలోనే స్పందించారు. అయితే దీనిపైన కస్టడీ డెత్గా పరిగణిస్తూ ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరపాలి, విచారణ జరపాలి అని చెప్పడం జరిగింది. దీనిలో ఇటీవల కాలంలో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ విముక్త రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం నక్సల్స్ విముక్త రాష్ట్రంగా ఆల్మోస్ట్ ప్రకటించినట్టే. కేవలం ఏకైక నేత గణపతి మాత్రం ఆయన ఆచూకీ ఎక్కడుంది అనే దానిపైనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అగ్రనాయకులు అలాగే ఇతర క్యాడర్ అంతా కూడా ఆల్మోస్ట్ లొంగిపోవడం జరిగింది. గతంలోనే కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నక్సల్స్కి సంబంధించినటువంటి ఆచూకీ లేదు, మూమెంట్ అసలే లేదు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలని ఎట్లా స్వీకరించాలి, మళ్ళీ ముందుకెళ్లాలన్నా ఏ విధంగా అప్రోచ్ కావాలనేటువంటి కోణంలో కాథా రామచంద్రారెడ్డి కుమారుడు రాజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే న్యాయ నిపుణులతోని చర్చిస్తున్నటువంటి సమాచారం అందుతుంది. మొత్తం మీద పూల బొకేలతో స్వాగతం పలుకుతామా? కరడగట్టిన నక్సలైట్లని మరి ఎన్కౌంటర్లో మృతి చెంది ఉండొచ్చు, వీరికి సంబంధించి కస్టడీ డెత్గా మనం పరిగణించలేము అని చెప్పి కేసును డిస్మిస్ చేయడం జరిగింది. దీనిపైన ఫర్దర్ అప్రోచ్ ఎట్లా ఉండబోతుందనే చర్చ మాత్రం కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.